హాయ్ అండి, నమస్తే. నమస్తే సార్. విశ్వక్సేన్ సినిమాలు అంటే టైటిల్తోనే కొట్టేస్తారు. చాలా వెరైటీగా ఉంటాయి మీ టైటిల్స్ అన్నీ, ఫలక్నామా దాస్ కానీ మిగతా టైటిల్ అన్నీ. కానీ ఈ సినిమా టైటిల్ మాత్రం చాలా సాఫ్ట్గా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా తేల్చేసినట్టు అనిపించింది. మెకానిక్ రాకీ ఫలక్నామా దాస్ కూడా అట్లనే అన్నారు సార్. అప్పుడు సనత్దారు సత్యలాగా ఉంది అది ఇది అన్నారు. బట్ కొన్నిసార్లు సినిమా తర్వాత టైటిల్కి వెయిట్ వస్తుంది. సో డెఫినెట్లీ నాకు మెకానిక్ రాకీ ఇంత మంచి టైటిల్ పెడితే మీకు రొటీన్ ఉందా? అంత చాలా సింపుల్గా తేల్చేస్తారేమో. మెకానిక్ రాకీ ఏం సార్ అంత మంచి టైటిల్ పెడితే. సరే, మెకానిక్ భాషలో మాట్లాడుకుందాం కాసేపు. మైలేజ్ ఎంత ఈ కథకి, స్పీడ్ ఏంటి, ఇంజిన్ కెపాసిటీ ఎంత? ఇంజనా ఇజుజు ఇంజన్ సార్. జుయ్ అంటే మైలేజ్ తక్కువ, ఎందుకంటే కాస్ట్లీ బండ్లు ఎప్పుడు తక్కువ మైలేజ్ ఇస్తాయి. సో లీటర్కి 2 కిలోమీటర్లు ఇస్తుంది, కానీ ఇచ్చిన 2 కిలోమీటర్లు మజా వస్తుంది. అది ఏంటి సార్ ఈ కథ? మీరు ఈ కథ ఒప్పుకోవడానికి 3 రీజన్లు చెప్పమంటే ఏం చెప్తారు? 3. ఒకటి డైరెక్టర్, ఇంకొకటి 3 స్టోరీయే సార్. డైరెక్టర్ స్టోరీ వెరీ స్ట్రాంగ్ స్టోరీ, కథ బలం ఉన్న సినిమా. నాకు ట్రైలర్లోనూ ఏంటి చూపించలేదా? కథ ఏమని రివీల్ చేయలేదా? అదే ఉంది లొసుగు. చెప్పకూడదు, చెప్పలేము, కాకలేము. ట్రైలర్లో అంతే చేయగలం. ఇంకో ట్రైలర్ కూడా వస్తుంది, అది కూడా ఫుల్ కమర్షియల్ ఉంటుంది. అది కూడా దాంట్లో కూడా ఏం తెలియదు, కానీ మజా వస్తుంది చూస్తే. అదే కథ దాచి ఆడియన్ని థియేటర్ వరకు రప్పించడం కూడా కొంచెం కష్టమే కదా. ఎంతో కొంత క్లూ ఇవ్వాలి వాడికి, ఎలాంటి సినిమా చూడబోతున్నాం. దానికే ఇంక ఇంటర్వ్యూస్, పబ్లిసిటీ కొంచెం. డెఫినెట్లీ ఇంకో ట్రైలర్ బాగుంటుంది, ఇంకా బాగుంటుంది అంటే. సరే, ట్రైలర్లో చెప్పండి, ఒక విషయం చెప్పండి సినిమా గురించి. ఇంటర్వ్యూలో ట్రైలర్లో లేని విషయం ఒకటి చెప్పాలా? శ్రద్ధ శ్రీనాథ్కి నాకు మధ్యలో రొమాన్స్ అదిరిపోతుంది. ప్రతి సినిమాలో రొమాన్స్ ఉంటుంది కదా. ఈ సినిమా అంటేనే ఎక్కడో చోట రొమాన్స్ ఉంటుంది కదా. ఇక్కడ ఇద్దరితో అదిరిపోతుంది. ఇద్దరు హీరోయిన్తో ఎప్పుడు ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఒకరితోనే రొమాన్స్ ఉంటుంది. ఇంట్లో ఇద్దరితో అదిరిపోతుంది. విశ్వక్సేన్ దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే మీ సినిమాని మీరు అద్భుతంగా ప్రమోట్ చేసుకుంటారు. మిమ్మల్ని చూసి చాలామంది హీరోలు నేర్చుకున్నారు ఈ విషయం. కొంతమంది హీరోలను అడుగుతుంటే విశ్వక్ ప్రమోట్ చేసుకునే పద్ధతి చాలా బాగుంటుంది సినిమాని. మీరు నేర్చుకోవాలని మీరు ఒక గైడ్ లాగా కొంతమంది హీరోలకి కనిపిస్తుంటారు. నాకు ఇన్ని బాధ్యతలు ఎందుకు సార్? సినిమా ప్రమోషన్ ఆల్రెడీ ఇవే పెద్ద బాధ్యతలు అయిపోయినాయి నాకు. అదే మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో మీరు చూపించే కేర్ చాలా స్పెషల్గా ఉంటుంది అంటున్నా. ప్రతి సినిమాకి ఇంతే ఇష్టం నాకు. ఇష్టం సార్ నాకు. ప్రౌడ్గా ప్రజెంట్ చేసుకుంటా సినిమాని అంతే. రవితేజ ముల్లపూడి, ఆ ముల్లపూడి అనే పేరులోనే ఒక చిన్న వైబ్ కనిపిస్తుంటుంది. నీకు మెకానిక్ రాకీలో వైబ్ కానీ ముల్లపూడిలో వైబ్ తెలిసిందా? వెంకటరమణ గారు అంటే ఇష్టం సార్. ముల్లపూడి వెంకటరమణ గారు అంటే ఇష్టం. నేను అందుకే ఓకే చేసిన, వన్ ఆఫ్ ద రీజన్. అవునా? ఆ చమక్ ఏమైనా కనిపించిందా రవితేజలో? ఈయన చమక్ అంతా లోపల ఉంటుంది. ఈ సేమ్ ట్రైలర్ సినిమా లోపల ఉన్నట్టు చమక్ అంతా దిమాక్ లోపల ఉంటుంది. వెరీ స్మార్ట్ ఫెలో, వెరీ చాలా బాగా రాసిండు. డెఫినెట్లీ నాకంటే ముందు ఆయన పొగుడుతారు బయటకొచ్చు. ఒక సినిమా చేసినప్పుడు ఓ డైరెక్టర్కి ఇచ్చే స్పేస్ ఏముంటుంది సార్ మీరు? ఎందుకంటే మీలో ఒక రైటర్ ఉన్నాడు, ఓ డైరెక్టర్ ఉన్నాడు, మధ్యలో వాళ్ళు వచ్చి అవకాశం ఉంది వాడికి లేదా? వాళ్ళు మాక్సిమం రారు. వాళ్ళు వచ్చినప్పుడు డైరెక్టర్ అక్కడ విశ్వక్సేన్ అని పేరు వస్తుంది, డైరెక్టెడ్ బై అని. అంతే. మిగిలిన టైంలో సుఖం సార్, యాక్టింగ్ చేసుకున్నంత సుఖం లేదు. ఫిల్మ్ మేకర్స్లో డెఫినెట్లీ యాక్టరింగ్ అంటే క్రాఫ్ట్లో 24 క్రాఫ్ట్స్లో అందరికంటే సుఖమైన జాబ్ కొంచెం యాక్టర్దే. అది డైరెక్షన్ చేసినప్పుడు తెలుసు. డైరెక్షన్ చేసినప్పుడు పోతుంటుంది కొంచెం జుట్టు. సో డెఫినెట్లీ సుఖం. సో రాడు అట్లా. నేను నమ్మినప్పుడే కంప్లీట్గా నమ్మి ఇస్తా, లేకపోతే సినిమా అయ్యా. కాకపోతే సినిమా వచ్చేది మెకానిక్ రాకీ సినిమా అంటే మాకు విశ్వక్సేన్ సినిమా, మీరు కూడా అలాగే ప్రమోట్ చేస్తారు. ఫైనల్గా అది మీ సినిమా కాబట్టి నా సినిమా బాగుండాలి, ఇంకొంచెం బాగుండాలి అన్న కేర్ తీసుకోవడంలో ఏమైనా రిపేర్లు, మీ భాషలో చెప్పాలంటే రిపేర్లు చేసే అవకాశం? రిపేర్లు ఏం లే, ఆయన మొత్తం ఇంజన్ బిగించి
సార్ మీ భాషలో చెప్పాలంటే రిపేర్లు ఏమైనా చేశారా? రిపేర్లు లేని షోరూమ్ బండి సార్ నా దగ్గర తెచ్చింది. జస్ట్ దాన్ని నడిపే అంతే. సినిమాని ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా విశ్వక్సేన్ అంటే ఫ్యామిలీ మొత్తం వస్తారు, కానీ అక్కడో చిన్న బీపులు పడాల్సిన డైలాగులు కొన్ని వినిపిస్తున్నాయి. ఏం లేవు దీంట్లో. U/A 13+. 13+. ట్రైలర్లో కూడా మాకు వినిపించేయకుండా ఏది క్లైమాక్స్లో ఏది ఎరుపు కార్ అన్న, అంతే. అదేం బీప్ వేసే ఎరుపు కార్ సార్, అంతే అంతే అక్కడతో అర్థం. ఎరుపు కార్ అన్నా అంతే. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక గోల్ ఉంటుంది కదా సార్, ప్రతి ఒక్కరికి ఒక అచీవ్మెంట్ ఏదో చేయాలి, మనం సాధన చేయాలి ఒకటి అనిపిస్తుంది కదా. అది సాధన చేసి అనిపించిందా మీకు? లేదు సార్, చాలా దూరం ఉంది అది. డెఫినెట్లీ నేను ఒక లాస్ట్ గ్యాంగ్స్ అప్పుడు చెప్పిన ఒక 11 కిలోమీటర్లు వచ్చినాను, ఇప్పుడు 13. సో నేను వెళ్ళాల్సింది 100 కిలోమీటర్లు. సో డెఫినెట్లీ రీచ్ అవ్వాల్సిన పాయింట్. సో నెవర్ సెటిల్ అని బిలీవ్ చేస్తున్నాను. 2 కిలోమీటర్లు వచ్చారు ఇప్పటివరకు. 100లో 12. అంటే 12 సినిమాలు చేశారన్నా? అట్లా కాదు, ఆ మీటర్ దూరం అంటున్నా. అచీవ్మెంట్ లో, గ్రోత్ లో. ఎప్పుడన్నా సడన్ గా ఇంకో సినిమాతో డైరెక్ట్ 50కి వెళ్ళొచ్చు. కాదు, సెటిల్ అయిపోయిన ఫీలింగ్ రాదండి ఇప్పుడు? నెవర్ సెటిల్. మీరు నెవర్ సెటిల్. తృప్తి పడొద్దు సార్. తృప్తి పడే, నేను తృప్తి అప్పుడే పడతాను. నేను చెప్పినా కదా, 100 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పడతా తృప్తి. అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కొన్ని గోల్స్ పెట్టుకుంటూ వస్తారు కదా, ఇది చేయాలి, ఈ కార్లు కొనాలి, ఈ బిల్డింగ్లు కొనాలి, లేదా మన పేరు పోస్టర్ మీద చూడాలి, సినిమా చేయాలి, మంచి సినిమాలు చేయాలి, అది గోల్. దాని తర్వాత మీరు బిల్డింగ్లు, కార్లు ఉన్నది 4th 5th. ఫస్ట్ 1 2 3 మంచి సినిమాలు చేయాలి, 2 మంచి డిసిప్లిన్ ఉండాలి, 3 ఇంట్లో దాచుకోవాలి, 4 బిల్డింగ్లు, 5 కార్లు, అవన్నీ మిగిలిన తర్వాత వస్తాయి. అట్లా అంతే. ఓ జనరేషన్ హీరోలు చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చారు, ఆ తర్వాత రవితేజ గారిని చూసి ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పుడు కొంతమందిని మాట్లాడుతుంటే ఓ నాని ఉన్నాడు, ఓ విశ్వక్ ఉన్నాడు, ఒక సిద్ధు ఉన్నాడు, వీళ్ళని చూసి ఇండస్ట్రీకి వెళ్దాం, వాళ్ళు అచీవ్ చేశారు, మనం కూడా వాళ్ళ పాత్రలోకి వెళ్ళి అచీవ్ చేద్దాం అని కొంతమంది హీరోలు చెప్తున్నారు. ఈ పాత వేయడానికి మీరు ఎంత కష్టపడ్డారు సార్? కంకర్ కొంచెం తక్కువ పడ్డా సార్ బిగినింగ్లో. తర్వాత ఇసుకే, సిమెంట్, కంకర్ అన్నీ సరిపడి రాగానే వేసేసినాం. ఆ పాత ఏముంటుంది సార్, చేసుకుంటూ పోయినాం. ఆ పాత వేసే అంత పెద్ద పెద్ద మాటలు ఏం చెప్తాం సార్. చేస్తున్నాం, పని చేస్తున్నాం. ప్రజెంట్ ఉన్నోళ్ళు ఇన్స్పైర్ అవుతుర్రు అంటే అవ్వాలి, అందరు కష్టపడాలి, అందరు పైకి రావాలి. కొంతమంది డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్తారు, మాకు ఎలాంటి సపోర్ట్ దొరకట్లేదు, మమ్మల్ని తొక్కేస్తున్నారు అన్న ఫీలింగ్లో. మీరు మొన్న కిరణ్ అబ్బవరం పెట్టిన ట్వీట్ కూడా నాకు బాగా నచ్చింది. ఎదిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ కూడా పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక హీరోని సపోర్ట్ చేయడానికి ఇంకో హీరో ఉన్నాడు మనకి ఇండస్ట్రీలో అన్న ఒక ధైర్యం వచ్చింది. ఇదే సపోర్ట్ మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కోరుకున్నారా? అది దొరికిందా? అంటే బిగినింగ్ అంటే టీజర్, నేను ఫలక్నామా దాస్ టీజర్ నేనే రిలీజ్ చేసుకున్నా. ఏదో టీజర్ బాగుంది. టీజర్ బాగున్నాక సినిమాకి సురేష్ ప్రొడక్షన్స్ యాడ్ అయ్యి రిలీజ్ దొరికింది. రిలీజ్ దొరికిన తర్వాతనేమో టీజర్ బాగా తీసిండు వీడియో అది అని చెప్పి వెంకటేష్ గారు వచ్చి సపోర్ట్ చేశారు. వెంకటేష్ గారు సపోర్ట్ చేసిన తర్వాతనేమో నాకు ఈ నగరానికి ఏమైంది అప్పటికి రిలీజ్ అయింది కాబట్టి ఆ ఛాన్స్, ఆ సినిమా చూసి శైలేష్ నేను హిట్ సినిమాలో పెట్టడం జరిగింది. ఆ సినిమా నేను ఒప్పుకోకముందే నాని వచ్చి నాకు ట్రైలర్ లాంచ్ చేసిండు. సో కాన్స్టెంట్లీ మనం పని చేసుకుంటూ పోవాలి, మన క్వాలిటీ ఆఫ్ వర్క్ని బట్టి సపోర్ట్ వస్తా పోతుంటాం ముందుకి. బట్ రాలేదు అని కంప్లైంట్ చేయలేము. డెఫినెట్లీ మంచి పని డెలివర్ చేస్తున్నంతసేపు అందరూ అటాచ్ అయితే వెళ్ళిపోతూనే ఉంటారు. మీరు సిద్ధుకు చూస్తే డిజిటల్ వరకు గెస్ట్లు ఏమి చెప్పండి ఈవెంట్లకి, సపోర్ట్ ఏముంది? సిద్ధునే నిల్చుండు కదా. సో కంటెంట్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ గెస్ట్, సెలబ్రిటీ, స్టార్ అన్ని. అంటే హిట్ కొడితే సపోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. హిట్ అని కాదు, నేను హిట్ కొట్టలే, ఉత్తి టీజరే రిలీజ్ చేసిన కదా ఫలక్నామా దాస్ సినిమా కూడా రిలీజ్ చేయాలి. సో మనం ఒక ట్రాక్లో వెళ్తుండాలి, మనకు నచ్చిన వాళ్ళు, మనల్ని ఇష్టపడేటోళ్ళు వచ్చేస్తారు ఆ రూట్లోకి. కూర్చొని సపోర్ట్ అంటే బాధపడి లాభం లేదు. కసి పెంచుకోవాలి కానీ బాధపడితే లాభం లేదు.
ఎవడు ఫైట్ వాడితే ఇక్కడ అంతే. అంతే. నన్ను ఒక సినిమా ఆఫీస్లోకి వెళ్ళి 4 నెలలు ఉంచుకొని హీరో అని చెప్పి తీసేసిర్రు. 2 రోజులు ఏడ్చా. 3వ రోజు పోయి ఫలక్నామా దాస్ సినిమా తీద్దామని చెప్పి మలయాళంలో ఒక సినిమా ఉంటే దాని రైట్స్ తీసుకొని చాలా అసలు పీనట్స్ ప్రైస్కి తీసుకొని ఆ రైట్స్ నేను కొనకముందే ఇక్కడ షూటింగ్ స్టార్ట్ చేశా. పండగలు టైటిల్స్ పడుతున్నప్పుడు పండగలది వచ్చేది. బాధని ఐ థింక్ యూ షుడ్ కన్వర్ట్ ఇన్ టు ఎనర్జీ. దాన్ని ఒక కషి కింద మార్చుకోవాలి. కానీ బాధపడితే వాడు జాలిపడ్డా సార్ నవ్వుతారు అందరూ. అయ్యో పాపం రా అంటారు, కానీ పక్కన ఏడుస్తున్నాడు అంటారు. అంటే వెంటనే వర్క్లో పడిపోయారు కాబట్టి మీరు ఆ పెయిన్ తీసుకోలేదు ఫలక్నామా దాస్ అనే సినిమాతోటి. పైగా మీ చేతిలో ఎంతమంది డబ్బు ఉంది ఆ టైంలో సినిమా వేసుకున్నారంటే. ఫలక్నామా దాస్ వాజ్ మేడ్ ఇన్ వెరీ వెరీ స్మాల్ బడ్జెట్. అండ్ దానికి కూడా నేను ఇంట్లో కొన్ని ఫ్రెండ్స్ దగ్గర కొన్ని చాలా చోట్ల ఫండింగ్ తెచ్చి అందరికి రెస్పాన్సిబిలిటీ నిల్చొని చేసిన సినిమా. డబ్బులు ఎక్కువ చేసిన సినిమా కాదు, సారీ. నేను అనేది డబ్బులు ఎక్కువ చేసేది. డబ్బులు ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక సినిమా ఎంతో కొంత కదా, ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దగ్గర ఎంత ఉంటుందో దానికి మించి ₹1 కూడా ఎక్కువ లేదు. ఈ టైంలో కథలకు నువ్వు చెప్పడం అన్నది మీ అంత చెప్పగలుగుతున్నారు స్ట్రైట్ అవే? నో, నాకు ఈ కథ పడదు, నేను కథ చేయలేను, ఈ కథ నా ఇమేజ్కి సెట్ అవ్వదు అని డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ చెప్పగలుగుతున్నారా? లేదంటే ఇంకా ఏమైనా మొహమాటాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అన్నిటికీ ఎస్ చెప్తే నా దగ్గర ఇప్పటికి 50 సినిమాలు ఉండేవి కదా లైనప్. నువ్వు చెప్పేవాటే నచ్చనే చెయ్యం, నచ్చినే చేస్తాం సార్. నువ్వు చెప్తాం కదా, నువ్వు చెప్పాలి. నా గురించి నేను నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఏమైనా చెప్తారండి సార్ కథకి ఇలాంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది? లేదు సార్, నాకు తెలిసి 90% బాగుంటే దానికి 10% సజెషన్ ఇవ్వచ్చు. అంతే. 90% బాగుంటేనే 10% సజెషన్ ఇవ్వచ్చు. 50% బాగున్నదాన్ని కూడా ఏం చేయలేం. 50% వర్క్ చేయాలన్నప్పుడు దాన్ని ముట్టుకోకపోవడం మేలు. 90% బాగున్నదని 10% ఏమైనా చెప్పొచ్చు. సో కొన్నిసార్లు ఆ డైరెక్టర్తో ట్రావెల్ చేసి కొంత జర్నీ చేసిన తర్వాత అప్పుడు నువ్వు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏమైనా పెయిన్ తీసుకోవాల్సి వస్తుందా అలాంటి టైం? ఏమో ఆ పరిస్థితి రాలేదు. సో పరిస్థితి రాదు, అంత పరిస్థితికి తెచ్చుకోము కూడా. రిజల్ట్ సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఆ డైరెక్టర్తో మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తారంట మీరు. మళ్ళీ ఈ సినిమా బాగాలేకపోయినా నేను ఇస్తాను మళ్ళీ ఛాన్స్ని ఒకవేళ వాళ్ళ. ఇద్దరం కలిసి చేసినాం కదా. నేను ఏ క్రెడిట్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఎవరికి ఒక సినిమా అందరం కలిసి చేసుకున్నాం. దాన్ని బాగున్నప్పుడు నాది అని చెప్పుకొని బాగాలేదన్నప్పుడు ఆడిది అని చెప్పుకోలేం కదా. డెఫినెట్లీ ఇట్స్ ఎవ్రీబడీస్ ప్రోడక్ట్. ఆయన ఆ రోజు నమ్మినందుకు నువ్వు తెలివి తక్కువ. ఆ రోజు నమ్మినావు అంటే ఆయనకు మర్యాద ఇచ్చే నమ్మినావు కదా. ఈరోజు కూడా అదే మర్యాద. ఎందుకంటే ఆ నమ్మకం తప్పు కదా. ఆ రోజు నమ్మినావు అంటే ఏదో చూసి నమ్మినావు కదా. టైం బాగానో డేట్ బాగాలేకనో ఏదో కుదరదు. కృష్ణ చైతన్య గారికి మళ్ళీ చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ టుగెదర్. మేము చేస్తున్నాం. ఆ సినిమా టైంలోనే ఇచ్చారా మీరు రెండో సినిమా కలిసి చేద్దాం? మేము ఇది రిలీజ్ కాకముందు అనుకున్నాము. రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత, 1 వీక్ కూడా కాదు, 5th డేనే ఆల్రెడీ ఫోన్ చేసి మనం ఇంకా ఆ సినిమా వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పినాం. కేవలం వర్క్ స్టైల్ నచ్చి? వర్క్ స్టైల్ కాదు, ఈజ్ వెరీ టాలెంటెడ్. వన్ ఫిలిం కాంట్ డిఫైన్ ఎనీబడీస్ టాలెంట్. ఫ్రైడే వస్తుందంటే ఆ టెన్షన్ ఇప్పటికే ఉంటుందని పడుకున్నా. ఐ థింక్ ఐ మీన్ దట్ జోన్ వేర్ ఐ స్లీప్ నౌ. ఇప్పుడు పడుకునే స్టేజ్కి వచ్చా. రేపు రిలీజ్ అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనుకున్నా ఒక 10-15 years తర్వాత జరుగుద్దని. కానీ ఇప్పుడు రేపు రిలీజ్ అంటే పడుకునే నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ రిలీజ్ యాంగ్జైటీ అని అనుకున్నా మొన్నటి దగ్గర. బట్ యూ కెన్ పడుకోవచ్చు. రేపు రిలీజ్ అన్నాక పడుకొని పొద్దున్న లేచిపోవచ్చు. కాకపోతే ఈసారి ప్రివ్యూలు ఉన్నాయి కాబట్టి నైట్ ప్రివ్యూలు పార్టీ చేసుకొని నెక్స్ట్ డే మరి నిద్ర తక్కువైతే మళ్ళీ మార్నింగ్ షో చూడటం కానీ తగ్గింది. అది యాంగ్జైటీ తగ్గింది. సినిమా బాగున్నా బాగోకపోయినా ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? బాగున్నా బాగోకపోయినా రెండు ఏదైనా స్ట్రైట్ అవే చెప్పేయచ్చు ఎవరన్నా. అంత చెప్పేంత ర్యాప్ ఎవరికి ఉంది? నాకు ఒక్కడు ఉన్నాడు సార్, ఒక అబ్బాయి ఏడీ లెక్క జాయిన్ అయిద్దామని వచ్చాడు, తుకారాం అని. నా ఫలక్నామా దాస్ నుండి ఏడీ లాగా జాయిన్ అయిద్దామని వచ్చి తర్వాత ఏదో నచ్చకి వెళ్ళిపోయింది. ఎవరు నచ్చక ఆఫీస్లో. నా ప్రతి ట్రైలర్ రిలీజ్ అయినా less than
15 minutes వాడి కాల్ వస్తుంది. సాంగ్ రిలీజ్ అయినా ఏది రిలీజ్ అయినా 15 నిమిషాల కంటే ముందు వాడి కాల్ వచ్చేస్తుంది. మార్నింగ్ షో అయిపోయిన 10 నిమిషాలకు కాల్, అంటే ఫస్ట్ షో పడంగానే less than 15 minutes వాడి కాల్ వచ్చేస్తుంది. నేను కూడా మర్యాద వాడి కాల్ ఇస్తా, వాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటా. అబ్బాయి ఎవరో అంటే పర్సనల్గా తెలియదు నాకు, కానీ జెన్యున్ గా ఉంటుంది ఆ రిపోర్ట్. ఆ అబ్బాయితో మాట్లాడితే బాగా అనిపిస్తుంది. ఆ అబ్బాయి చేస్తాను నాకు ఇప్పటికీ టీజర్ ట్రైలర్ ఏమొచ్చినా ఆ అబ్బాయి నాకు 10 నిమిషాలు కూడా పట్టదు. కరెక్ట్ అది యూట్యూబ్లో రిలీజ్ అయింది 9 minutes ఎగో అని ఉందనుకోండి, అప్పుడు లోపు కాల్ వచ్చిందని వాడికి. నిన్న దిల్ రాజు గారు మాట్లాడుతూ ఒక ఆఫర్ ఇచ్చారు రివ్యూ రైటర్లు అందరికీ. సినిమా రిలీజ్కి ముందే మీకు స్క్రిప్ట్ ఇస్తా, దాని మీద రివ్యూ రాయండి, ఆ రివ్యూని చూసి సినిమా చూసాక రివ్యూ రాయడం కాదు, స్క్రిప్ట్ దశలోనే రివ్యూ రాయండి, దాంతో ఇది ఎప్పుడు అన్నారు? ఇది నిన్న నిన్న అవునా? ఇదేం మంచి చేస్తురా మరి? ఏమో ఆయన చెప్పారు, మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో తెలియదు. ఇదేమన్నా మంచి ఐడియా లాగేమైనా అనిపిస్తుంది కానీ ఏమో నేను చూస్తా, ఇంట్రెస్టింగ్ ఉంది. నేను మీలాగా ఆడియన్ ఏం చేస్తారో చూద్దాం. రివ్యూలు నమ్ముతారా మీరు? అంటే వాడికి ఇచ్చే ప్రిఫరెన్స్ వాటికి ఇస్తారా? నేను రివ్యూలకు ప్రిఫరెన్స్ ఇయ్యా, రివ్యూలతో ప్రాబ్లం లేదు నాకు. రివ్యూలు చెప్పేటప్పుడు వెక్కిలితనం ఎక్కిరిచ్చేతనం అదొకటి నాకు అన్న అదొకటే, అంత మించి. అండ్ డెఫినెట్లీ అంటే అందరూ ఒకసారి సినిమా సెట్ కన్నా రండి అనిపిస్తుంది. ఓకే, ఒక 2 రోజులు సెట్కి వచ్చి తీయకండి, ఒకసారి సెట్ చూడండి, ఎంతమంది కష్టపడుతుర్రు, ఎంతమంది కష్టం, అసలు ఎట్లా తయారవుతుంది సినిమా అంటే మనం మాట్లాడినప్పుడు ఒకసారి గుర్తొస్తుంది ఆ లొకేషను, ఆ సెట్, అసలు ఒక షాట్కి ఏమవుతుంది, తతంగం ఏంది, ఒక ఫైట్ సీన్, ఒక నార్మల్ సీన్, ఏదో ఒక చిన్న షూటింగ్కైనా వెళ్ళి చూడండి అంట, అంతే. అదొక్కటే, ఆ వెక్కిలి వెటకారం ఒక్కటే ప్రాబ్లం నాకు, అంత చెప్పేది. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారండి సినిమా, లేదంటే మీలో డైరెక్టర్ ఉంటాడా, అరే ఈ సినిమాకి ఈ సీన్ అట్లా చూస్తే ఎప్పుడు ఎంజాయ్ చేయలేం సినిమా, అట్లా చూస్తే ఎప్పుడు ఎంజాయ్ చేయలేం సినిమాని. ఇప్పుడు మీ అది సినిమా చూస్తున్నప్పుడు చిన్నపిల్లడు అయిపోవాలి. చిన్నగా ఉన్నప్పుడు ఒక ఇన్నోసెన్స్తో చూస్తుండే, చూసారా? టికెట్ దొరికితే బాగుండి సినిమాకి వెళ్ళి ఇప్పుడు చూస్తాం, బొమ్మ వచ్చింది, అది ఎట్లా వచ్చింది, ఏ లైట్ పెట్టిర్రు, ఏ కెమెరా పెట్టిర్రు, ఏంది ఏం తెలియకుండా బొమ్మ వచ్చుద్ది, అరుద్దాం, బొమ్మ వచ్చుద్ది చూద్దాం, టికెట్ దొరికితే చాలు. టికెట్ దొరికిన తర్వాత లోపల పోయిన తర్వాత ఏసీ గాలి తగులుతుంది థియేటర్లో, ఆ థియేటర్లో ఏసీ, ఆ స్మెల్, ఆ కూల్ డ్రింక్ సౌండ్, ఆ సినిమా, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూసిరా, అంత చిన్నపిల్లని అయిపోతా సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు. అట్లున్నప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాం సినిమా. ఇప్పుడు నేను పెద్దోడిని అయిపోయా, సైంటిస్ట్ని అయిపోయా అనుకుని వెళ్తే నువ్వు సగమే ఎంజాయ్ చేయగలుగుతావు. ఓటీటీలో ఆ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందండి మీకు? ఏది? ఓటీటీలో చూస్తున్నప్పుడు ఏదైనా ఒక సినిమా ఆ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందా? ఓటీటీలో ఎందుకు వస్తుంది థియేటర్ ఎక్స్పీరియన్స్? నేను అనేది అదే అంటున్నా, ఏదైనా ఒక మంచి సినిమా చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతున్నాం కదా అంటే. ఓటీటీలో చూసింది ఓటీటీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సినిమా థియేటర్ ఫీలింగ్ సినిమా థియేటర్ ఉంటుంది. ఓటీటీ సిరీస్లు ఇంట్లోనే చూడాలి, ఏం చేస్తాం? ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ 10 సీజన్లు కలిపి 100 గంటలు ఉంది, 100 గంటలు థియేటర్లో కూర్చుంటాం మీరు నేను. సో ఓటీటీలో చూసేది ఓటీటీలో ఏముంది, పాప్కార్న్ చేసుకోవాలి ఇంట్లో, జర స్మెల్ కావాలనుకుంటే. మీరు కంటిన్యూస్గా చూస్తారండి? ఎందుకంటే ఒక సిరీస్ 8 ఎపిసోడ్స్ ఉంటే నేను వర్క్ చేస్తున్నప్పుడల్లా తగ్గిపోతుంది సార్ వాచింగ్. కోవిడ్ పుణ్యమా అని చెప్పి మధ్యలో వరుస పెట్టి మంచి కాంటెంట్ చూసిన, ఒక మిస్ అయిపోయిన 5-6 years కాంటెంట్. మళ్ళీ ఇప్పుడు బ్రేక్ వచ్చింది, నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఒక మధ్యలో ఇప్పుడు 1-2 months బ్రేక్ తీసుకొని అగైన్ ఐ హ్యావ్ టు రీవిజిట్, లైక్ ఫినిష్ వాచింగ్. చాలా ఉన్నాయి పెండింగ్ చూడాల్సినవి. మీ లైఫ్లో అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా ఏంటి? అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ సింహాద్రి. సింహాద్రి ఎన్టీఆర్ అనా లేదంటే ఇంకేదైనా? ఐ థింక్ అక్కడ నుండే స్టార్ట్ అయింది రష్ ఆయన మీద. ఆదికి ఇంకా నాకు ఇంకా సరిగ్గా ఊహదలలేదు, కానీ అక్కడ నుండి మాత్రం ప్రాపర్ సెన్సెస్లోకి వచ్చిన తర్వాత సింహాద్రి అంటే థియేటర్ లోపల పూనకం వచ్చినట్టు అవుతుంది కదా, అక్కడ నుండి. దేవరకి మీ రివ్యూ? బట్ మా చిన్నగా ఉన్నప్పుడు మా పేరెంట్స్, నేను మమ్మీ డాడీ అక్క నలుగురం ఫిల్మ్ రిలీజ్ అయిందంటే ఆ ఫస్ట్ 2 daysలో ఫినిష్ అయిపోతుండే ఎనీ ఫిల్మ్. దిల్షునార్లో ఉంటుండే మేము. దిల్షునార్లో మీకు ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఎన్ని థియేటర్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి. వెంకటాద్రి, కోనార్క్, రాజధాని డిలక్స్, శివగంగ, మా శాలిని శివాని, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి ఉంటుంది. సో మీకు అక్కడ అన్ని థియేటర్లు ఉన్నాయి అన్నట్టు, మెగా థియేటర్.
సో అక్కడ సినిమా పడిందంటే మా నాన్నమ్మ నేను కలిసి మా నాన్నమ్మ నన్ను పట్టుకొని తీసుకెళ్తుండే, లేడీస్ లైన్లో నిల్చుంటుండే. ఆమె నార్మల్గా 2 ఇస్తుండే, లేడీస్కి 2, జెంట్స్కి 1 ఇస్తుండే. మా నాన్నమ్మ ఆమె కొంచెం చిన్న యాక్టింగ్ చేసి 4 టికెట్లు తీసుకుంటుంటే చాతను కట్టలేదమ్మా అది అనుకోని ఆమె 4 తెచ్చేది. ఆ 4 టికెట్ల మీద నేను, మమ్మీ, డాడీ, అక్క పోయేది. కొనార్క్లో చూస్తారా సింహాద్రి? అనుకుంటా. ఇప్పుడు మీరు థియేటర్ ఏదో అంటే దాంట్లోనే వచ్చినప్పుడు అనుకుంటా. దేవర రివ్యూ మిస్ అయ్యాం మీ దగ్గర నుంచి. దేవరా రివ్యూ మిస్ అయ్యామంటే నేను ఐ వాచ్డ్ ఇట్ ఇన్ బార్సిలోనా. నేను బార్సిలోనా వెళ్ళి బార్సిలోనాలో ల్యాండ్ కాగానే అక్కడ స్పెషల్గా కొంతమంది తెలుగు వాళ్ళని జమ్ చేసుకొని నేను షో వేసుకొని మరీ చూస్తుండే అక్కడ థియేటర్లో. థియేటర్లో మన వాళ్ళు ఉన్నారండి అక్కడ, వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా తెలుగు వాళ్ళని అక్కడ 40 మందిని జమ్ చేసుకొని అక్కడ థియేటర్లో వేసుకొని చూసాను నేను. ల్యాండ్ అవ్వగానే అదే రోజు రిలీజ్ డే రోజు. మీరు ఎప్పుడు చూసారు? నేను అప్పుడే చూసా. ప్లాన్ నాకు 3 months బ్యాక్ ప్లాన్ అనమాట. డేట్ ప్రీపోన్ అయింది కదా, ప్రీపోన్ అయింది. సో ట్రిప్ క్యాన్సిల్ చేసుకోకుండా సినిమా అక్కడ వేసేసుకున్నాం. దానికి రిక్వెస్ట్ చేసి వంశన్ అని అడిగి వేస్తే అక్కడ సెట్ చేశారు. అదొక వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత మాట్లాడారండి ఎన్టీఆర్ గారితో? మాట్లాడినండి. అమేజింగ్ ఫిలిం. నెక్స్ట్ లైలా చేస్తున్నారు కదా, అందులో లేడీ గెటప్లో కనబడుతున్నారు. ఎంతవరకు జరిగింది సార్ షూట్? అది లేడీ గెటప్ యాక్చువల్లీ రేపు స్టార్ట్ అవుతుంది సార్. రేపు స్టార్ట్ అవుతుంది. జెంట్స్ పార్ట్ అయిపోయింది, రేపు ఈ గడ్డం కూడా తీసేస్తారు. అందుకే రోజు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాను. ఏంటి సార్ దానికి అంత ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటి? అంటే ఈ మధ్య చాలా మంది మనం మర్చిపోయాం హీరోలు లేడీ గెటప్లో కనబడడం అనేది ఒక ట్రెండ్, ఒక జమాన్లో నడిచింది. ఇప్పుడు మనం మర్చిపోయాం కదా, మళ్ళీ దాన్ని మళ్ళీ ఏం లేదు. నాకు చూడు చెయ్యాలనుకున్న పాత్రలలో దేవుడు ఉండే. సో కథలు 2-3 విన్నా, బట్ నేను అనుకోవడము నాకు అంతకే 2-3 కథలు ఇదే జానర్లో రావడం, ఇది విపరీతంగా నచ్చి ఓకే చెప్పాను. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, ఎలా అయినా కనిపించవచ్చు మన స్క్రీన్ మీద. లేదు, ఇది మేకప్ వేసుకుని యాక్టింగ్. టెక్నాలజీ యాక్టింగ్ చేయదుగా, టెక్నాలజీ మిమ్మల్ని కనిపించేటట్టు చేస్తుంది కానీ యాక్టింగ్ అయితే నేనే చేయాలి కదా. లుక్ టెస్ట్లు అన్నీ అయిపోయినాయి సార్? అన్నీ అయిపోయినాయి సార్. వెయిట్, ఇది రిలీజ్ అయిన 2 వారాలకి చిన్న టీజర్ వదులుతుందండి. మీరు చూసిన లేడీ గెటప్స్లో ది బెస్ట్ గెటప్ ఎవరిదంటే ఏం చెప్తారు? భామనే, సత్యభామనే, కమల్ హాసన్ గారిది సూపర్ డిలక్స్, విజయ్ సేతుపతి గారు. మేడం కూడా బాగుంటుంది. రాజేంద్ర ప్రసాద్ ఆయన డబ్బింగ్ చెప్పుకున్నారు దానికి. మేడం బాగుంటుంది. మీరు ఏమైనా ట్రై? నరేష్ గారిది ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంటుంది. అవును, ఆయన మేడంలో ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బింగ్ చెప్పుకున్నారు దానికి. అలాంటిది ఏమైనా ట్రై చేస్తున్నారు మీరు కూడా? ట్రై చేస్తాం, ఇంకా కంక్లూజన్కి రాలేదు. రైట్ సార్, ఆల్ ది బెస్ట్. మీ థ్యాంక్ యూ రాకి మంచి. థ్యాంక్ యూ సో మచ్.